హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో చెల్లించవలసిన 10% డీఏ, డీఆర్ బకాయిలు అకౌంట్‌లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరంతరం శ్రమిస్తున్న లక్షలాది మంది గౌరవనీయ ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా తమ జీవితాంతం ప్రభుత్వ సేవకి అంకితం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్స్ అందరికీ ప్రస్తుత ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరియు కీలకమైన తాజా అప్డేట్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. ముఖ్యంగా ఏప్రిల్ నెల ముగిసి మే నెల ప్రారంభమైన తరుణంలో మీకు అందవలసినటువంటి 10% డీఏ మరియు డీఆర్ బకాయిల జమకు సంబంధించిన అసలు కథ ఏమిటి? ఆ సొమ్ము మీ ఖాతాల్లోకి సకాలంలో ఎందుకు రాలేదు? మరియు సాంకేతిక పరంగా ఎక్కడ అడ్డంకులు ఏర్పడ్డాయి? అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం చాలా లోతుగా వివరంగా విశ్లేషించుకుందాం. బకాయిల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ వివరణ ద్వారా ఒక స్పష్టమైన అవగాహనకు రావచ్చు. 2024 సంవత్సరం జనవరి నెల నుంచి అమల్లోకి రావాల్సిన కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్లకు అందాల్సిన కరువు ఉపశమనం డీఆర్ బకాయిల గురించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల నుండి కలెక్టరేట్ల వరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ బకాయిలను మంజూరు చేస్తూ గతంలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ పాత బకాయిల సొమ్మును ఏ పద్ధతిలో, ఏ కాలం పరిమితిలో చెల్లిస్తారనే దానిపై ఉద్యోగ వర్గాల్లో మొదటి నుండి ఒకింత సర్వత్రా ఉత్కంఠత మరియు సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ మొత్తం బకాయిలలో మొదటి విడతగా 10% నిధులను ఏప్రిల్ 2026 నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం అధికారిక జీవో రూపంలో హామీ ఇచ్చింది. సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ 10% నగదు నేరుగా అందుతుందని ఆ జీవోలో చాలా స్పష్టంగా మరియు నిక్కచ్చిగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మే నెల ప్రారంభమై అందరికీ జీతాలు మరియు పెన్షన్లు ఖాతాలో జమ అయినప్పటికీ తర్వాత ఒక కొత్త గందరగోళం మరియు ఆందోళన మొదలైంది. చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను చూసి, ఆ తర్వాత తమ పే స్లిప్‌లను అత్యంత నిశితంగా పరిశీలించుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ ఒక్కరి పే స్లిప్‌లో కూడా 10% ఈ యొక్క డీఏ, డీఆర్ అరియర్స్‌కు సంబంధించి వివరాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో ప్రభుత్వం ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయి? ఏప్రిల్ నెలలో వస్తాయన్న మాట కేవలం ప్రకటనలకే పరిమితమా అని అందరూ ఒకరినొకరు ఆరా తీసుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు కారణం తెలియాలంటే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 62 మరియు 63లను మనం ఒకసారి లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. జీవో నంబర్ 62 అనేది ప్రభుత్వం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా విడుదల చేయబడింది. దీని ప్రకారం అక్టోబర్ నెల జీతం నుండి పెరిగిన డీఏను ప్రాథమిక వేతనానికి కల్పిస్తున్నారు. అంటే మీ నెలవారీ జీతం పెరిగింది కానీ జనవరి నుండి సెప్టెంబర్ వరకు ఉన్న పాత బకాయిల విషయంలో ప్రభుత్వం 4 విడతల ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళిక ప్రకారంగా మొదటి విడతలో 10% సొమ్ము ఏప్రిల్ 2026 నాటికి ఇవ్వాలి. అలాగే మిగిలిన 90% సొమ్మును 3 సమాన వాయిదాల్లో అంటే ఆగస్టు, నవంబరు మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే జీవో నంబర్ 63 ప్రకారం వారి డీఆర్ బకాయిలను కూడా ఇదే పద్ధతిలో చెల్లించాల్సింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సాంకేతిక వ్యత్యాసాన్ని మనం గమనించాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఉన్నవారికి సొమ్ము వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతుంది. అంటే అది ప్రస్తుతం నగదు రూపంలో చేతికి అందదు. సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం వారి ప్రాన్ ఖాతాల్లోకి వెళ్తుంది. కానీ పెన్షనర్లకు మాత్రం ఈ మొత్తం నేరుగా నగదు రూపంలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, మే నెల జీతంతో పాటు 10% డబ్బులు ఎందుకు రాలేదని. దీనికి సమాధానంగా సేఫ్‌ఎంఎస్ సాఫ్ట్‌వేర్ పనితీరులో దాగి ఉంది. సాధారణంగా ప్రభుత్వం నుండి అందే జీతాలు మరియు పెన్షన్లు ఒక క్రమ పద్ధతిలో సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. కానీ ఇలాంటి అరియర్స్ బిల్లులు చెల్లించాలంటే ఆర్థిక శాఖ తొలుత సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన ఆప్షన్ లేదా టేల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే డీడీఓలు ఆ బకాయి బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపగలరు.
ప్రస్తుతం మే నెల జీతాల ప్రక్రియ ముగిసినప్పటికీ, ఈ అరియర్స్ బిల్లుల కోసం సాఫ్ట్‌వేర్‌లో ఇంకా ఆ అనుమతి ఇవ్వలేదనే సమాచారం అందుతోంది. సాధారణంగా నెలలో 1 తేదీ నుంచి 5 తేదీ వరకు కేవలం రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్ల పంపిణీ మాత్రమే జరుగుతుంది. మరి మిగిలిన మెడికల్ బిల్లులు లేదా ఇతర ఇలాంటి అరియర్స్ బకాయిల బిల్లులను ప్రతి నెల కూడా 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మే 6వ తేదీ నాటికి దాటిన తర్వాత ప్రభుత్వం గనుక పోర్టల్‌లో అనుమతిస్తే అప్పుడు మీ కార్యాలయ అధికారులు బిల్లులు పెడతారు. ఆ తర్వాత మీ ఖాతాలోకి నగదనేది విడిగా జమ అవుతుంది. అంటే ఇది జీతంతో కలిపి రాదు. ఇక రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన అనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ప్రస్తుత ప్రభుత్వం యథావిధిగా అమలు చేస్తుందా లేదా అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక వేడి చర్చగా హాట్ టాపిక్‌గా అయితే మారింది. ఒకవేళ ఈ 10% బకాయిలను ఈ నెలలోనే విడుదల చేస్తే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అపారమైన నమ్మకం మరియు ఉత్సాహం అయితే ఏర్పడుతుంది. లేదంటే ఈ ఆర్థిక ప్రయోజనాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతాయనే విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి అటు సానుకూలంగా గానీ, ఇటు ప్రజాకూలంగా గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ నెలాఖరు వరకు కూడా ఓపికగా వేచి చూడటము ఒకటే మనం ముందున్న ఏకైక మార్గం. మే 6వ తేదీ అంటే ఈ రోజు తర్వాత ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు కదలికను బట్టి మనకొక స్పష్టమైన సమాచారం అయితే అందుతుంది. మరో వారం రోజులు ఓపిక పడితే ఆ 10% నగదు మీ ఖాతాలో చేరుతుందో లేదో అనే క్లారిటీ అనేది వస్తుంది. అప్పటి వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో, ప్రభుత్వం తన మాటలను నిలబెట్టుకుంటుంది అనైతే ఆశిద్దాము. గత ప్రభుత్వంలాగా జీవోలో మెన్షన్ చేసి బకాయిలు పోకపోవడము ఇవి ఇలా లేకుండా ఈ ప్రభుత్వం అయితే జీవోలో మెన్షన్ చేసిన ప్రకారంగా ఆయా తేదీలలో రావాల్సిన అమౌంట్ అనేది జమ చేస్తుంది అనైతే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.